నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దినార్ రేటు మరియు అలాగే బంగారం ధరలు మనం చూసుకుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా 2-3 సంవత్సరాలు కువైట్లో పనిచేసిన భారతీయులు ఇండియాకు బంగారం తీసుకుని వెళ్ళాలంటే కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక పక్క భారీగా ధరలు పెరిగిపోతూ ఉంటే బంగారం కొనాలంటే కేనెట్ ఉండాలని చెప్పేసి, నగదు స్వీకరించబడదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అలాగే కువైట్లో బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ ధోరణులకు అద్దం పడుతూ ఉన్నాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 42 దినార్ల 650 ఫిల్స్కు చేరుకుంది. అలాగే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అది ఇదని చెప్పుకుంటే కానీ తులం బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 450 దినార్ల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లోని భారతీయులు ఎక్కువగా కొనే 22 క్యారెట్ల బంగారం ధర దాదాపు 39 దినార్ల 100 ఫిల్స్కి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే సర్వీస్ ఛార్జ్ అవన్నీ కలుపుకుంటే కానీ తులం బంగారం ధర 400 దినార్లకు దాటిందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో కేజీ వెండి ధర 660 దినార్ల వద్ద కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు బంగారం కొనుగోలు చేయాలంటే కానీ ఇండియాకు వచ్చి కొనుగోలు చేయండి. ఇండియాలో కూడా 916 కేడిఎం నాణ్యత కలిగిన బంగారం అయితే దొరుకుతూ ఉందన్నమాట. కువైట్లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియాలో ఉంది, మలబార్ గోల్డ్ ఇండియాలో ఉంది, జాయిలుకాస్ ఇండియాలో ఉంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ బంగారం కొని తీసుకొని వచ్చినా కానీ చెన్నై ఎయిర్పోర్ట్లో బంగారం ఎక్కువగా తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పేసి ట్యాక్సులు విధిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్లో బంగారం కొనడం కంటే ఇప్పుడు కువైట్లో బంగారం కొనాలన్నా సరే కానీ కేనెట్ అవసరం అవుతూ ఉంది. కాబట్టి కువైట్లో బంగారం కొనే బదులు ఆ డబ్బు ఇండియాకు తీసుకొని వచ్చి ఇండియాలో కొనడం మేలనమాట. ఏమంటే ఇక్కడ తరుగు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కువైట్లో మనం చూసుకుంటే తరుగు అనేది ఉండదు. అలాగే బంగారం తక్కువ ధరకు వస్తూ ఉంది. కానీ చెన్నై ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కానీ బంగారం ఎక్కువ తీసుకొని వస్తే కానీ పట్టేసుకుంటున్నారనమాట. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు కువైట్లో కొనాలా ఇండియాలో కొనాలనేది చెప్పేసి అది మీ నిర్ణయం అనమాట. నేనైతే మటుకు ఇండియాకు వచ్చేసి మన కుటుంబ సభ్యులతో షాపింగ్ చేసి నచ్చిన బంగారాన్ని అయితే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఎందుకంటే కానీ కేనెట్ అందరినీ భంగపడుకోవాల్సి ఉంటుంది. అలాగే బంగారం కొని తీసుకొని వస్తే చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులతో ఇబ్బందులు ఉంటుంది. ఇదేది తలకాయ నొప్పి లేకుండా భారతదేశంలోనే కొనటం మేలు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.